పేదల ఆకలి తీర్చే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుండి అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని నిర్ణయించడం ఇది చాలా హర్షణీయం. కానీ వీటిని కేవలం నగర ప్రాంతాలకు పట్టణ ప్రాంతాలకే పరిమితం చేయడం సమంజసం కాదు. అన్నా క్యాంటీన్ల ఉద్దేశమేమి? పేదల ఆకలి తీర్చడం. పేదలు నగరాల్లో ఉంటారు, పట్టణాల్లో ఉంటారు, గ్రామాల్లో ఉంటారు. ఇంకా చెప్పాలంటే గ్రామీణ ప్రాంతాల్లోనే పేదరికం ఎక్కువ. ఇక్కడ గ్రామీణ పేదలకు ఆకలి ఉంటుంది. ఇక్కడ గ్రామీణ పేదల పట్ల వివక్ష చూపడం సమంజసం కాదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పట్టణ నగర ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్నా క్యాంటీన్లు ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ప్రారంభంలో అన్ని గ్రామాలలో వీలు కాకపోయినప్పటికీ కనీసం మండల కేంద్రాలలో మేజర్ పంచాయతీల్లో అయినా సరే అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇక రెండో విషయం గురుకుల పాఠశాలలు, కళాశాలలు. రాష్ట్రంలో 454 గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. అందులో 189 ఎస్సీ, 80 ఎస్టీ, 124 బీసీ, 61 ఓసీ. ఈ 454 గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో 2,27,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 20,000 మంది ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు గత 3 నెలలుగా ఈ సిబ్బందికి జీతాలు రావడం లేదు. అనేక ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా కూరగాయలు, గ్యాసు, పప్పులు, మిగతా సరుకులు సరఫరా చేసే సరఫరాదారులకు 5 నెలల నుంచి వాళ్ళకు బిల్లులు రాలేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బందికి పెండింగ్ జీతాలు వెంటనే రిలీజ్ చేయాలని, అదేవిధంగా సరుకులు సరఫరా చేసే సరఫరాదారులకు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తోంది.